టైటిల్ కి పవర్ స్టార్ ఇన్స్పిరేషన్ గా నిలిచాడా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పిలుపు రామ్ సినిమా టైటిల్ అయింది. రామ్ కొత్త సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అన్న టైటిల్ పెట్టారు. డబుల్ స్మార్ట్ డిజాస్టర్ తర్వాత రామ్ నటిస్తున్న సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. కథలో ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఆంధ్ర కింగ్ ఫ్యాన్ గా రామ్ కనిపిస్తాడు. పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫ్యాన్స్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకున్నారు. ఈ ఇన్స్పిరేషన్తోనే రామ్ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. ఓ అభిమాని జీవిత చరిత్ర ఆధారంగా ఆంధ్ర కింగ్ రూపొందుతుంది. అనుష్కతో మిస్టర్ మిస్టర్ పోరిశెట్టి తీసిన మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే రామ్ తో జతకడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ బర్త్డే సందర్భంగా టైటిల్ తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేసినా విడుదల తేదీ ప్రకటించలేదు. రామ్ కెరీర్ లో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్స్, గందా, డబుల్ స్మార్ట్ నిరాశపరిచాయి. గ్లిమ్స్ తో ఆకట్టుకున్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా పేరు చెప్పుకుని సక్సెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి మరి. ఎన్టీఆర్ కెరియర్ లో ఫస్ట్ టైం సాహసం చేస్తున్నాడా? ఇంతవరకు ఒక్కసారి కూడా జీవిత చరిత్రలో నటించని తారక్ ఓ బయోపిక్ లో నటిస్తున్నాడా? సినిమా వాళ్ళకు సంబంధించిన ప్రముఖ వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించున్నాడా? ఎన్టీఆర్ సినిమాల లిస్టు పెరుగుతుంది. ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత నటించే మూవీని కూడా లైన్లో పెట్టేశాడు తారక్. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. 2 ఏళ్ల క్రితం రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా మూవీని ప్రకటించారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో రాజమౌళి కొడుకు కార్తికేయ, వరుణ్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కేగా నటిస్తున్నాడంటే పెద్ద సాహసం చేసినట్టే. ఫాల్కే జీవితంలో డాన్స్, ఫైట్స్ ఉండవు. రచయిత, దర్శక నిర్మాత కావడంతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తక్కువే. పెద్దగా డ్రామా నడిపించే బయోగ్రఫీ కాకపోయినా నటుడిగా తారక్ తనని తాను కొత్తగా చూపించుకునే అవకాశం దక్కుతోంది. ఫాల్కే బయోపిక్ లో నటించడానికి ఎన్టీఆరే కాదు, అమీర్ ఖాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ ఫాల్కేగా కనిపిస్తాడన్న న్యూస్ స్ప్రెడ్ కావడంతో అమీర్ ఖాన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ షాక్ ఇచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్రపై స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని, రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తారన్నాడు. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందనడంతో ఫాల్కే బయోపిక్ తారక్ వర్సెస్ అమీర్ ఖాన్ గా మారిపోయింది. అమీర్ ఖాన్ న్యూస్ బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫాల్కేగా నటించే అవకాశం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అమీర్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన 3 ఇడియట్స్, పీకే బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సమంత దర్శకుడు రాజ్ రిలేషన్ లో ఉన్నారంటూ కొన్ని నెలలుగా ప్రచారం నడుస్తోంది. రాజ్ చేయిపై వాలిన ఫోటోను సమంత షేర్ చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే రాజ్ భార్య శ్యామాలి నెల క్రితం పెట్టిన సందేశాత్మక పోస్ట్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? ఇంతకీ 2 ఫ్యామిలీస్ లో ఏం జరుగుతోంది? ఒకరితో విడాకులు, మరొకరితో పెళ్లి తప్పదా? సమాంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సీటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. రీసెంట్ గా రిలీజ్ అయిన శుభంకు సమాంత నిర్మాత అయిన కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమాంత షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే రాజ్ భార్య శ్యామలి ఏప్రిల్ 3న పెట్టిన పోస్ట్ సమాంత రాజ్ ఫోటో షేర్ చేసిన తర్వాత నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నా గురించి ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్లతో పాటు నాతో మాట్లాడి నా గురించి రాసే వారందరికీ ప్రేమ ఆశీస్సులు పంపుతున్నానన్న పోస్ట్ షేర్ చేసింది. ఆమె మాటలు అర్థం కాకపోయినా, అర్థం వేరుగా ఉన్నా అందరూ ఈ పోస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. సమాంత రాజ్ లివింగ్ రిలేషన్ తెలిసే శామ్ ఇలా స్పందించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సైకాలజీలో చదువుకున్న శ్యామలి బాలీవుడ్ డైరెక్టర్స్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. 2015లో రాజ్తో పెళ్లి తర్వాత భర్త తీసిన సినిమాలకు కాస్టింగ్ తో హెల్ప్ చేస్తూ ఉండేది. అయితే రాజ్, శ్యామలి విడిపోతున్నారన్న వార్తలొస్తున్న టైంలో ఆమె పోస్టుపై చర్చ మొదలైంది. మరోవైపు శామ్, రాజ్ పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. ప్రేమల సినిమాలో మమితా బైజు ఫైనల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంకేముంది, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందని చాలా మంది జోస్యం చెప్పారు. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. ఆఫర్ రావడం కాస్త లేట్ అయినా రెమ్యూనరేషన్ 1 కోటి దాటేసింది. ఏ సినిమాతో చూద్దామా? మలయాళంలో హిట్ అయిన ప్రేమలను తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే
ఇక్కడ హిట్ అయింది. మమిత 2017లో మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. 7 ఏళ్లుగా మలయాళంకే పరిమితమైన మమిత ప్రేమలో హిట్తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఈ అమ్మడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ స్మైల్ కి యూత్ పడిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. 15 సినిమాలు నటించిన తర్వాత 16వ సినిమా ప్రేమలు క్రేజ్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది కేరళ కుట్టి. విజయ్ కొత్త సినిమా జయనాయకంలో నటిస్తూ కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి రీమేక్ గా జయనాయకన్ రూపొందుతోందని సమాచారం. ఎన్నికల ముందు నటిస్తున్న చివరి సినిమా కావడంతో లేడీస్ ఎంపవర్మెంట్ కి స్కోప్ ఉన్న భగవంత్ కేసరికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో మమిత శ్రీలీల రోల్లో కనిపించనుంది. మంచి పర్ఫార్మర్ అయిన బైజు మరొకసారి యాక్టింగ్ స్కిల్ తో ఇంప్రెస్ చేయనుంది. ఇది కాకుండా ప్రదీప్ రంగనాథ్ కొత్త సినిమా డూడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. జైలర్ 2లో బాలకృష్ణ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నాడు అన్న న్యూస్ వినిపిస్తున్నా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే బయటకు మాత్రం రకరకాల అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. సినిమాలో ఎంతసేపు ఉంటాడు, క్యారెక్టర్ ఏంటి, రెమ్యూనరేషన్ ఎంత, ఇలా వస్తున్న కథనాలపై లుక్కిద్దాం. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జైలర్ లో గెస్ట్ రోల్ కోసం దర్శకుడు నెల్సన్ బాలయ్యను అనుకున్నా కుదరలేదు. సీక్వెల్ కోసం గట్టిగా ట్రై చేస్తే కథ నచ్చి బాలయ్య ఓకే చేశాడని సమాచారం. మొదటి పార్ట్ లో పవర్ఫుల్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన శివరాజ్ కుమార్ తో పాటు బాలయ్య కూడా ఉంటాడట. బాలయ్య జైలర్ 2లో ఉన్నాడని మేకర్స్ చెప్పకపోయినా ఆంధ్ర స్పెషల్ ఆఫీసర్ గా పోలీస్ గెటప్ లో కనిపిస్తాడట. బాలయ్య కాకి డ్రెస్ తో కనిపించిన రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహ, భగవంత్ కేసరి సూపర్ హిట్ అయ్యాయి. రజనీకాంత్, బాలయ్యను ఒకే ఫ్రేమ్ లో చూడాలి అనుకుంటున్న నందమూరి ఫ్యాన్స్ కల జైలర్ 2తో తీరుతుందేమో చూడాలి. జైలర్ 2లో బాలయ్య 5 నిమిషాలు కనిపిస్తాడని, లేదు 20 నిమిషాలు ఉంటాడంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కెరియర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ 50 కోట్లు తీసుకుంటున్నాడు అన్న వార్తను చిత్రవర్గాలు ఖండిస్తున్నాయి. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఉంటుందని అంచనా. ముందు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే గానీ అసలు అప్డేట్స్ బయటకు రావు. కేజీఎఫ్ 2 హిట్ తర్వాత సంజయ్ దత్ బిజీ అయిపోయాడు. అయితే వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి వెనకబడిపోయాడు. ఈలోగా బాలీవుడ్ హీరోలు చాలా మంది సౌత్ లో విలన్స్ గా మారిపోయారు. ఆఫర్స్ తగ్గిన టైంలో తెలుగు సినిమా సంజయ్ ని ఆదుకుంది. ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటో చూద్దామా? ప్రభాస్ మారుతి సినిమా రాజాసాబ్ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పై డైరెక్టర్ సీన్స్ తీస్తున్నాడని, త్వరలో ప్రభాస్ కూడా జాయిన్ అవుతాడని తెలిసిందే. ఇలా గ్యాప్ తర్వాత తెలుగులోనూ కనిపిస్తున్నాడు సంజు. ఖల్నాయక్ సినిమాలో నెగిటివ్ టచ్ ఇచ్చిన సంజయ్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన అగ్నిపథ్లో ఫుల్ లెంత్ విలన్ గా మెప్పించాడు. చాలా కాలం తర్వాత కేజీఎఫ్ 2లో పోషించిన విలన్ రోల్ సినిమాకు ప్లస్ అయింది. అధీర పాత్రకు క్రేజ్ తీసుకురావడమే కాదు, మరిన్ని బంపర్ ఆఫర్స్ ని తీసుకొచ్చింది. కేజీఎఫ్ 2 షూటింగ్ టైంలో క్యాన్సర్ బారిన పడ్డ సంజయ్ దత్ అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని కోలుకున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసి లిమిటెడ్ మూవీస్ చేశాడు. కేజీఎఫ్ 2 తీసుకొచ్చిన క్రేజ్ తో పెద్ద ప్రాజెక్టులు సంజయ్ దత్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ లోకేష్ కనగరాజ్ సినిమా లియోకు సైన్ చేశాడు సంజయ్. సినిమాలో సంజయ్ రోలే బోరు కొట్టించడంతో ఆఫర్స్ తగ్గాయి. కేజీఎఫ్ 2 తర్వాత పాన్ ఇండియా సినిమాకు సంజయ్ దత్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. స్మార్ట్ శంకర్ సీక్వెల్ కోసం పూరి ఏరుకోరి సంజయ్ని తీసుకొచ్చిన సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం కన్నడలో కేడి ది డెవిల్ మూవీతో పాటు రాజాసాబ్ చేస్తున్నాడు. హిందీలో హౌస్ఫుల్ 5 షూటింగ్ పూర్తి చేసుకోగా బాప్, వెల్కమ్ టు ద జంగిల్ మూవీస్ లో నటిస్తున్నాడు సంజయ్.